మీరు ఇప్పటి నుంచే ట్రైనింగ్కి వెళ్ళక ముందు నుంచే సివిల్ సర్వెంట్ యాటిట్యూడ్ వచ్చేసింది మీలో యాక్చువల్లీ. అయ్యో అలా కాదండి, ఇప్పుడు మరి ఏది తెలియనప్పుడు ఏది చెప్తాం, ఏదంటే అది ఏది కుదిరితే అది పిలిచి. సరే, ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో సాధించారు, ఐఏఎస్ సాధించారు. అమ్మ నాన్న ఏమంటున్నారు ఇప్పుడు? ఈ ఇయర్ చేసుకోమంటున్నారా, లేకపోతే ట్రైనింగ్ నుంచి వచ్చాక చేసుకోమంటున్నారా? వాళ్ళు ఏం మాట్లాడలేదు ఇంకా. ఒకటే ఏం చెప్పానంటే నా కోసం, నా గురించి చెల్లిని ఆపద్దని చెప్పాను అంతే. బికాస్ మా ఇద్దరికి 1 year గ్యాపే ఉంది, అది ఒకటి చెప్పాను వాళ్ళకి. ఎందుకంటే మీరు రావడానికి 1.5 year పడుతుంది. అదే, అండ్ షీల్ కంప్లీట్ హర్ పీజీ సూన్. సో తనకి వస్తే చేయండి అని చెప్పాను. ఎందుకంటే మా మమ్మీకి ఇది చాలా ఎక్కువ, పెద్దది అవ్వాలి, తర్వాత ఇది అవ్వాలి, పెద్దది అవ్వాలి, అదొక్కటి లైట్ తీసుకోమన్నాను. ఎవరికి ఎలా కుదిరితే అలా ఫస్ట్ చేసుకుంటే అది అయిపోతుంది. దెన్ దట్ థింగ్ వెన్ సంథింగ్ కమ్స్ అప్ విల్ టేక్ ఇట్ అప్. దెన్ ప్రాక్టికల్లీ కూడా ఇప్పుడు మీరు ట్రైనింగ్కి వెళ్తే 1.5 year అవుతుంది, లాక్ అయిపోతాం అక్కడ. ఆ తర్వాత మళ్ళీ జాయిన్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఒక ప్లేస్లో మీకు అలొకేషన్ అది దాని గురించి చూసుకోవాలంటే అట్లీస్ట్ 2 years పడుతుంది. సో ఎవరు పాయింట్అవుట్ చేయడానికి కూడా ఇట్స్ ఏమంటారు జెన్యూన్ రీజన్ ఫర్ ఇట్. సో ఎవరు పాయింట్అవుట్ చేయడానికి కూడా లేదు. సరే, మా కోసం చెప్పండి, అమ్మ నాన్న కూడా చూస్తారు కాబట్టి ఇంటర్వ్యూ. ఎలాంటి అబ్బాయి కావాలి? పోనీ 2 years తర్వాతే అనుకుందాం. ఎలాంటి అబ్బాయి అయితే మీకు సూట్ అవుతారని మీకు అనిపిస్తుంది? ఎందుకంటే ఇంతకు ముందులాగా ఒక 20 ఏళ్ల క్రితంలాగా అమ్మాయిలు ఏదో డిగ్రీనో పీజీనో చేసేసి హౌస్ వైఫ్లా ఉండిపోవడం, మోస్ట్ ఆఫ్ ది పీపుల్, వెరీ ఫ్యూ పీపుల్ బయటకు వచ్చి ఉద్యోగాలు చేయడం అనేది జరుగుతూ ఉండేది. ఇప్పుడు పర్సంటేజ్ పెరిగింది. ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ వెతుక్కుని ఎస్ నౌ వీఆర్ రెడీ ఫర్ ద మ్యారేజ్ అని. తర్వాత పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళు మెంటలీ ప్రిపేర్డ్గా ఉంటే కానీ ఎలాంటి స్టెప్ తీసుకొని నాలెడ్జబుల్ అమ్మాయిలు ఇప్పుడు పర్సంటేజ్ వైజ్ మనకు చాలా పెరిగింది. సో అందుకని మీకు ఎలాంటి వాళ్ళైతే మీకు కంపానియన్ సూట్ అవుతారని మీకు అనిపిస్తుంది అని అంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు పెద్దగా ఆలోచించలేదు, బట్ నాకు తెలిసి దట్ కనెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూ విల్ ఫీల్ దట్, ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ ఇట్, బట్ అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం సెన్సిబుల్ పర్సన్, ఐ నో సమ్మన్ హూ కెన్ అడ్జస్ట్ అ లిటిల్ అండ్ లెట్ మీ అడ్జస్ట్ అ లిటిల్. ఇవే ఇలాగే ఉండాలి అని స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటే కష్టం. అండ్ దట్ హ్యాపెన్స్. ఓకే, చాలాసార్లు సివిల్ సర్వీసెస్ వచ్చాక దే విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దేర్ మైండ్ సెట్, బట్ అది పర్సనల్ లైఫ్లోకి తేవద్దు అనేది నా ఒపీనియన్. యూ హ్యావ్ టు బీ యాజ్ నాన్ ఆఫీసర్ యాజ్ పాసిబుల్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. కరెక్ట్, ట్రూ, నిజమే కదా. ఒకసారి ఎక్కడున్నా సివిల్ సర్వెంట్స్ కానీ లేదా ఒక టాప్ మోస్ట్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మేబీ మైండ్లో మనసులో అలా ఉండిపోతుందేమో ఆ అథారిటీ అనేది కానీ ఆ స్ట్రాంగ్ ఒపీనియన్స్ కానీ అలా ఉండిపోతే అడ్జస్ట్ అవ్వడం కష్టం అవుతుంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొంత అడ్జస్ట్ అవుతారు, అవతల వచ్చేవాళ్ళు కూడా కొంత అడ్జస్ట్ అయితే లైఫ్ కూల్గా వెళ్ళిపోతుంది అనేది మీ పాయింట్. దట్స్ రియల్లీ గ్రేట్. అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ లైవ్లీనెస్, అంటే కొంచెం జోకులు, కొంచెం సినిమాలు. వాట్ అబౌట్ సినిమాలండి? నేను పెద్దగా చూడనండి. అవునా? టైం లేదు అసలు. అంతకుముందు అంటే హైదరాబాద్లోనే ఉండుంటే ఒకవేళ అలవాటు పడేవేమో, బట్ బీటెక్ అప్పటి నుంచే నేను బయటకు వెళ్ళిపోయాను. ఆఫ్టర్ 10 years ఐ థింక్ నేను ఇప్పుడు అగైన్ ఐఎమ్ స్టేయింగ్ ఫర్ సో లాంగ్ ఇన్ హైదరాబాద్. యూపీఎస్సీ జర్నీ అప్పుడే. దాని తర్వాత బయట తిరుగుతూ అక్కడ ఇంకా కుదరలేదు. సివిల్ సర్వీసెస్కి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే దాంట్లో హాబీ అనేది చాలా కంపల్షన్ ఉంటుంది, అది అడగాలి, అది రాయాలి అని అంటారు. మీ పరిస్థితి ఏంటి? ఏం రాశారు? సో సేమ్ నాకు అదే ఇష్యూ అయింది. నాకు యాక్చువల్గా పెయింటింగ్ అంటే ఇష్టం, బట్ నేనేం ప్రో కాదు పెయింటింగ్లో, ఏదో బిగినర్ పెయింటర్ టైప్. బట్ పెయింటింగ్ రాస్తే ఇష్యూ అనిపించింది నాకేంటంటే వాళ్ళకి ఖచ్చితంగా చాలామంది పెయింటర్స్ మీద వాటి మీద అవగాహన ఉంటుంది. దే ఆర్ వెరీ వెల్ రెడ్ పీపుల్. సో నాకు అది ప్రాక్టికల్ అనిపించలేదు. రాసి వెళ్ళి గొయ్యిలో కొని అక్కడ దాంట్లో పడ్డం ఎందుకని నేను అది రాయలేదు. ఇంకా మిగతా వస్తే కొంచెం ఐ లైక్ మా పిన్ని ఉంటుంది. మా పిన్ని చిన్నప్పటి నుంచి ఈ బ్యాంగిల్స్ చేయించడము, ఇయర్ రింగ్స్ చేయించడము, షీ లైక్స్ ఆల్ ఆఫ్ దట్. సో తనతో కూర్చొని అవి చేయడం నాకు ఇష్టం. సో అది చేస్తాను కాబట్టి అది రాశాను. బికాస్ దట్ ఈస్ అ ఫోర్టే. యూ హ్యావ్ టు సీ. వాళ్ళు ఖచ్చితంగా హాబీ మీద అడుగుతారండి. మీరు మాట్లాడగలిగేలా ఉండాలి, మీరు ఏదైనా చెప్పగలిగేలా ఉండాలి. వాళ్ళు అడిగినప్పుడు చెప్పలేకుండా ఉంటే బాగోదు. అటువంటి హాబీ ఏదైనా తీసుకుంటే బెటర్. మీరు ఒకవేళ ఇప్పుడు ఏం లేకపోయినా డెవలప్ చేసుకుంటే బెటర్.
సో ఈ బ్యాంగిల్ మేకింగ్ అండ్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ కొంచెం యూనిక్ అనిపించాయి. దే డెఫినెట్లీ విల్ బీ ఇంట్రెస్టెడ్ అండ్ ఐ విల్ హ్యావ్ మోర్ టు టాక్ అబౌట్ ఇట్. కాబట్టి అది రాశాను నేను. ఇంకోటి ఏంటంటే సెకండ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. బికాజ్ ఐ బిలీవ్ దట్స్ గోయింగ్ టు బీ ద నెక్స్ట్ బిగ్ రెవల్యూషన్. అండ్ గవర్నమెంట్ కూడా దాని మీద చాలా, ఆల్ గవర్నమెంట్స్, ఇంటర్నేషనల్ గవర్నమెంట్స్ ఆర్ ఆల్ వర్కింగ్ ఆన్ ఇట్, ఆల్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో నేను దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుకొని చూడడము, చదవడము, వాటివి డాక్యుమెంటరీస్ చూడడము అవి చేస్తుంటాను. సో ఐ మెన్షన్ దట్ ఆల్సో. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నన్ను చాలా అడిగారు ఇంటర్వ్యూలో కూడా. ఇవి 2 రాశాను నేను. మీకు ఏవైతే యూ కెన్ టాక్ ఎట్ లెన్స్ అని అనిపిస్తుందో అది మెన్షన్ చేయడం బెటర్. అండ్ యూ హ్యావ్ జెన్యున్లీ షుడ్ హ్యావ్ సమ్ ఇంట్రెస్ట్. అక్కడ దేర్ ఆర్ పీపుల్ ఆఫ్ లాట్ ఆఫ్ ఏమంటారు దాన్ని, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆన్ ఎవ్రీథింగ్. సో ఇఫ్ యూ ఫేక్ ఎనీథింగ్, రైట్ ఆన్ యువర్ ఫేస్ దే విల్ మేక్ ఇట్ అవుట్. సో మీకు ఆ జెన్యూన్ ఇంట్రెస్ట్, నాలెడ్జ్, కంటెంట్ తెలిసినప్పుడు ఆ హాబీ రాయడం బెటర్. నిజంగా ఏ హాబీ లేకపోతే పికప్ వన్ హాబీ. సైక్లింగ్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్ హెల్త్కి కూడా. సో పిక్ దట్ అప్ అండ్ రైట్ ఇట్ యాజ్ అ హాబీ. అండ్ యూ షుడ్ నో అబౌట్ ఇట్. సైక్లింగ్ అంటే ఎందుకు సైక్లింగ్ చేయాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎప్పుడు మొదలైంది, అండ్ నెక్స్ట్ రెవల్యూషన్స్ ఏంటి సైక్లింగ్లో, ఇవన్నీ కూడా తెలియగలగాలి. మీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా జరిగిందంటే ఏం చెప్తారు? నాదైతే నాకు నచ్చింది. ఐ వాస్ హ్యాపీ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ మై కొన్ని మిమ్మల్ని ఏమడిగారు చెప్తారా వ్యూవర్స్ కోసం? సో నాకు ఇంటర్వ్యూలో ఫస్ట్ మాది సత్యవతి మేడం బోర్డ్ అనమాట నాది. అందులో వెళ్ళంగానే మేడం నన్ను ఏమేమి చదివావు అది డాఫ్ చదివారనమాట. చదివాక మరి ఏం చేస్తున్నావు, ఎప్పుడు వై డిడ్ యూ క్విట్ యువర్ జాబ్ ఇంతమంది ఆడు కోవిడ్ టైమ్స్లో దే ఆర్ లుకింగ్ ఫర్ జాబ్స్ అండ్ యూ క్విట్ యువర్ జాబ్ అండ్ ప్రిపేరింగ్ అని నేను చెప్పాను. ఒక 1-2 attempts ఐల్ గివ్ ఇట్ విత్ ఆల్ మై ఎబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఎవ్రీథింగ్. సో దెన్ అప్పుడు వదలకపోతే నేను జాబ్ తీసుకుంటానని చెప్పాను మ్యామ్కి. నెక్స్ట్ నేను ఎల్జిబిటీ కమ్యూనిటీ గురించి ఐ వర్క్డ్, అంటే వర్క్ కాదు, సమ్ కమ్యూనిటీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో అవి చేశాను అనమాట. సో దాని మీద నన్ను క్వశ్చన్స్ అడిగారు. సెక్షన్స్ ఏంటి, జడ్జ్మెంట్స్ ఏంటి, నీ ఒపీనియన్ ఏంటి అవి అడిగారు. దెన్ అక్కడ నుంచి ఐపీసీకి వచ్చారు, బికాస్ సెక్షన్ 377 బిలాంగ్స్ టు దట్. సో ఐపీసీకి వచ్చాక ఐపీసీలో ఇంకా మిగిలిన రిడెండెంట్ సెక్షన్స్ ఏంటి అడిగారు. తర్వాత ఐఐటీస్, ఐఎమ్స్ ఇవన్నీ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్, ఎన్ఐటీస్, వీటి నుంచి జనాలు ఎందుకు ఎంప్లాయబుల్గా లేరు యాజ్ పర్ రిపోర్ట్స్, నీ ఒపీనియన్ ఏంటి అడిగారు. నా ఒపీనియన్ చెప్పాక నేనేమన్నానంటే కొంచెం ఇంటర్న్షిప్స్ అవి పెంచాలి బికాస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ వల్ల. అంటే సో మ్యామ్ 5 years చేయమంటావా మరి బీటెక్ అని అడిగారు. మా టైంలో 5 years ఉండేది, మళ్ళీ 5 years చేయమంటావా అంటే లేదు అన్నాను. దెన్ షీ ఆస్క్డ్ మీ ఫర్ రీజన్స్. సో ఐ గేవ్ ద సేమ్. అంటే 5 years వల్ల అగైన్ దేర్ ఆర్ సోషల్ ఇష్యూస్ ఆల్సో కదా, సేమ్ థింగ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎక్స్ట్రా బర్డన్ అవుతుంది. 21కి కాకుండా 22కి బీటెక్ అవుతే అమ్మాయిలకి ఎంటెక్ చేయడం కష్టం అవుతుంది. అలాంటి ఇష్యూస్ అవి చెప్పి అండ్ ఐ టోల్డ్ మ్యామ్ దట్ 4 years పెట్టుకొని బట్ స్టూడెంట్స్కి చాలా ఖాళీ టైం ఉంటుంది, ఆ టైంలో ఇంటర్న్షిప్ కోసం పుష్ చేయాలని అలా. దెన్ మ్యామ్ సెడ్ ఓకే, నెక్స్ట్ 4 members ఉంటారు. ఎవ్రీ పర్సన్ విల్ పిక్ one thing అబౌట్ యువర్ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ సార్ వచ్చేసి నన్ను సోషియాలజీ గురించి అడిగారు అనమాట. రిలీజన్ అది ఇంపార్టెంటా కాదా, వై డూ యూ థింక్ రిలీజన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద సొసైటీ అని అడిగారు. దాని తర్వాత సార్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇలాగ వేరే సౌత్ స్టేట్స్లో వాటర్ ఇష్యూ ఎందుకు అగైన్ అండ్ అగైన్ ఇట్స్ కమింగ్ అప్ బిట్వీన్ ద స్టేట్స్, హౌ డూ యూ థింక్ ఇట్ షుడ్ గో సాల్వ్డ్, వే అహెడ్ ఏంటి అడిగారు. దాని తర్వాత ఆయన ఈ 2 questions మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. దాని తర్వాత మ్యామ్ అడిగారు. మ్యామ్ ఏంటి సోషల్ మీడియా మీద అడిగారు అనమాట. సోషల్ మీడియాకి గవర్నమెంట్కి అప్పుడు కోర్టులో కేసు అయింది కదండి ఆ విషయం మీద. సో సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలా చేయొద్దా అంటే వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అన్నట్టు మీడియా ట్రయల్స్ అవుతుంటాయి, వాటి మీద అడిగారు. సో దాని తర్వాత షీ వాజ్ మోస్ట్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దిస్ పార్ట్. తర్వాత ఇంకో సార్ ఉన్నారు, ఆయనేమో కరప్షన్ కాదు రెడ్ టేపిజం,
బ్యూరోక్రసీలో స్లోగా వెళ్తాయి అంటారు కదా చాలా ప్రాసెసెస్, అవి కట్ చేయాలంటే ఏం చేస్తావు ఇఫ్ యు ఆర్ వన్ యూ బికమ్ అ బ్యూరోక్రాట్. దెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి, వాటి గురించి చెప్పమన్నారు. తెలంగాణలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, నీకేం అవగాహన ఉంది వాటి మీద, హౌ ఆర్ దే డూయింగ్ అని అడిగారు. నెక్స్ట్ లాస్ట్ సార్ ఉన్నారు, ఆయనేమో నా టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద క్వశ్చన్స్ అడిగారు. నాది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాబట్టి ఆయన ఫస్ట్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అంటే ఫస్ట్ ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ గురించి అడిగారు. హౌ ఆర్ వి డూయింగ్, మనకి ఎనర్జీ సర్ప్లసా డెఫిసిటా, వేరే కంట్రీస్ నుంచి ఎటువంటి ఎనర్జీ ఆడిట్స్ నెట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి మనకి, అండ్ ఏ కంట్రీస్ నుంచి ఎటువంటి, అంటే భూటాన్లో హైడ్రో మీద మనం ఇన్వెస్ట్ చేసాం, మయన్మార్లో ఆయిల్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో అలా అవి క్వశ్చన్స్ అడిగారు. తర్వాత నేపాల్లో జియోథర్మల్ అని చెప్పాను. ఐ న్యూ ఇట్ విల్ గో ఫర్ అ క్వశ్చన్, కావాలని అడిగి చెప్పాను. ఆయన అప్పుడు థర్మల్కి డిఫరెన్స్ అడిగారు. థర్మల్ ఎనర్జీ ఎలా వర్క్ చేస్తుంది, జియోథర్మల్ ఎనర్జీ ఎలా వర్క్ చేస్తుంది, వై డూ కాల్ ఇట్ జియో అంటే అది న్యాచురల్గా వచ్చే వేడి కాబట్టి ఎర్త్కి ఆ జియోథర్మల్ ఎనర్జీకి ఏంటి కనెక్షన్ అవి అడిగారు. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అడిగారు, విచ్ ఐ రోట్ యాజ్ అ హాబీ. సో సార్ ఆస్క్డ్ అబౌట్ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ ఫ్రమ్ ఏఐ, వాట్ డూ యూ థింక్ అన్నట్టు. ఇంకా తర్వాత అయిపోయింది. చైర్పర్సన్ మ్యామ్ యువర్ ఇంటర్వ్యూస్ ఓవర్ అన్నారు. బట్ ప్రిపేర్ అయ్యి వెళ్తాం కదా, మనకి మన డాఫ్ మీద కంప్లీట్ అథారిటీ కంట్రోల్ ఉండాలి. యూ షుడ్ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ ఓన్ సెల్ఫ్. ఒక స్మితా మ్యామ్ అనుకుంటాను, ఆవిడది ఒకసారి స్పీచ్ విన్నాను అనమాట. సో షీ వాజ్ ఆస్క్డ్ టు స్పీక్ అబౌట్ లీడర్షిప్ ఆర్ సంథింగ్ ఎట్ ఉమెన్స్ డే. సో ఆవిడే ఫస్ట్ ఏమన్నారంటే, whether you become a good leader or not depends on how you lead yourself. Once you lead yourself, ante you have to tell yourself I'm going to do this work and you have to make sure that you do it. మీరు మిమ్మల్ని లీడ్ చేసుకుంటేనే మీరు మిగతా వాళ్ళని లీడ్ చేసుకోగలరు అన్నట్టు. సో సేమ్ థింగ్ అప్లైస్ హియర్ ఆల్సో. మీరు మిమ్మల్ని అర్థం చేసుకుంటేనే సొసైటీని ఏదన్నా అర్థం చేసుకుంటారు. మీకు మీ గురించి తెలిసి ఉండాలి. దెన్ ఓన్లీ యూ విల్ బీ ఏబుల్ టు సాల్వ్ అదర్ థింగ్స్. సో దట్ వాజ్ వెరీ షూర్. ఐ వాజ్ వెరీ షూర్ ఐ షుడ్ నాట్ గో రాంగ్ ఇన్ దిస్. సో అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్ళాను కాబట్టి కష్టం అనిపించలేదు. మీ ఊళ్ళో మిమ్మల్ని సన్మానం చేశారట, అవునా? ఎప్పుడండి, ఎప్పుడు జరిగింది? అరౌండ్ 1 month బ్యాక్. అవునా? ఎలా అనిపించిందండి? ఎందుకంటే అప్పటి వరకు అక్కడ పుట్టి పెరిగి ఆ ఊరి నుంచి ఇక్కడికి వచ్చి ఒక అచీవ్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ పిలవడం అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్దగా ఉంటుందని. దే మేడ్ అంటే దే వర్ వెరీ హ్యాపీ. ఐ వాజ్ అంత పెద్దగా రిసీవ్ చేసుకుంటారని అనుకోలేదు. అండ్ దే వర్ సో హ్యాపీ, జెన్యున్లీ దే వర్ వెరీ హ్యాపీ దట్ సమ్వన్ ఫ్రమ్ దిస్ విలేజ్ హెస్ గాన్ అండ్ డన్ సంథింగ్. అండ్ దట్ ఫెల్ట్ వెరీ ఇన్స్పిరేషనల్ యాక్చువల్లీ టు మీ. అంటే పీపుల్ ఆర్ టేకింగ్ అప్ అండ్ దే ఆర్, అంటే బికాస్ దే ఆర్ హ్యాపీ అంటే ఇట్ డస్ నాట్ జస్ట్ మీన్ దే ఆర్ హ్యాపీ, దే ఆర్ లుకింగ్ అప్ టు యూ అండ్ యూ ఫీల్ దట్ యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ దట్ వాట్ ఎవర్ మీకు ఉన్న రెస్పాన్సిబిలిటీ అనేది కూడా మీకు తెలుస్తుంది. That's what I felt, that you should be able to do all the kinds of దాన్ని ఏమంటారు, వాళ్ళు అనుకున్న విధంగా మనం సర్వ్ చేయగలగాలని. నిన్న కేటీఆర్ ఏదో కలిసినట్టున్నారు, ఏమన్నారు? సార్ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఆయన తెలంగాణ నుంచి ఇలా ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ అటెంప్ట్లో వచ్చింది అంటే అప్రిషియేట్ చేశారు చాలా. అండ్ తెలంగాణకి వర్క్ చేయమని అన్నారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐ వుడ్ బి వెరీ హ్యాపీ. స్టేట్ వస్తే క్యాడర్ ఏది వస్తుందో తెలీదు, బట్ వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. అండ్ అది నార్మల్గా ఏం చదివావు అవి అడిగారు. దెన్ హీ ఆస్క్డ్ అబౌట్ వై అండ్ వెన్ ఐ థాట్ అబౌట్ సివిల్ సర్వీసెస్. సో అలా. కానీ మీరు ఎప్పుడు లైఫ్ ఎప్పుడు నార్మల్గా ఉండకూడదు, లైఫ్ ఎప్పుడు ప్రో ఉండాలి అని అనుకుంటూ ఉంటారండి. ఎందుకని? ఎందుకంటే నాన్నగారు ఆల్రెడీ ఒక స్టేబుల్ లైఫ్ ఇచ్చారు మీకు యాక్చువల్లీ, అయినా కూడా దానికి మించి ఇంకా ప్రో ఉండాలనేది ఏంటి మీ ఉద్దేశం? అది నాకు ఈ ఒక పాయింట్ నుంచి అనిపించిందని నేను చెప్పలేను. ఓకే, అది చిన్నప్పటి నుండి ఉండింది. ఐ కెనాట్ గో బ్యాక్ అండ్ సే దట్ దిస్ ఈస్ వేర్ ఐ థాట్ లైక్ దట్.
I always felt like that. I don't know why. I think unconsciously it must have been a thing of what my father, mother, తాతగారు వీళ్ళంతా చెప్పిన దాని ప్రకారం అయి ఉండొచ్చు. చెల్లి కూడా ఎప్పుడూ ఏదో చదివేశాము అలా ఎప్పుడూ లేదు. అసలు యాక్చువల్గా నేను చదవనప్పుడు వచ్చి ఏడ్చేది, అక్కయ్య ఎందుకు చదవట్లేదు, నువ్వు చదువు. ఓకే. సో ఇంట్లో ఎన్వైరన్మెంట్ అనుకుంటాను అది. పేరెంట్స్ ఆల్సో నెవర్ సెటిల్ ఫర్ ఎనీథింగ్ విచ్ వాజ్ ఆర్డినరీ. అంటే మా ఫాదర్ విషయం కూడా చూస్తే ఫ్రమ్ ద విలేజ్ హీ హెస్ కమ్ అండ్ టు ద పాయింట్ హీ ఈస్ టుడే, ఇట్స్ అన్ ఇన్స్పిరేషనల్ జర్నీ ఫర్ ఎనీ వన్. సో వెన్ యూ గ్రో, అలా అని వాళ్ళు ఏం రోజు వచ్చి నువ్వు ఇది చదవాలి, ఇలా చేయాలి సివిల్స్కి, అలాంటివి ఏం లేవు. ఇట్స్ నార్మల్ యూజువల్ ఫ్యామిలీ. అండ్ వాళ్ళు ఎప్పుడూ చెప్పలేదు ఇలాగా ఇంత పెద్దగా ఉండాలి, యూ షుడ్ బికమ్ సంథింగ్, షుడ్ హ్యావ్ అ ప్రో అన్నట్టు. అలా జరిగింది చిన్నప్పటి నుండి, అది ఉండింది. ఐ థింక్ ఇట్స్ మోర్ ఆఫ్ అ సైకలాజికల్ థింగ్, మోర్ లైక్ మై మదర్. ఈ ప్రిపరేషన్ ఉన్నన్ని రోజులు కూడా సోషల్ మీడియాని పక్కన పెట్టారా అని అంటే? నేను సోషల్ మీడియా పర్సన్ కాదు. అవునా? ఐఎమ్ నాట్. ఐఎమ్ ట్రైంగ్ టు బికమింగ్ వన్ టు కీప్ అప్ విత్ ద జనరేషన్. సో ఇంతకుముందు ఫేస్బుక్ ఒకటే ఉండేది, వాట్సాప్ వాడేదాన్ని. ఇన్స్టాగ్రామ్ అనేది నాకు మామూలుగానే లేదు, మొన్న క్రియేట్ చేశాను. సో ఫేస్బుక్ ఒకటి పక్కన పెట్టాను. అది కూడా ఫేస్బుక్లో నేను ఎవరితోనో ఇచ్చేస్తాను కాదు, గేమ్స్ ఆడేదాన్ని ఫేస్బుక్లో. సో గేమ్స్ ఆడొద్దని చెప్పి దాన్ని ఒకటి డీయాక్టివేట్ చేశాను. బట్ ద రెస్ట్ వాట్సాప్, టెలిగ్రామ్, ఎవ్రీథింగ్ వాజ్ దేర్. జస్ట్ ఫేస్బుక్ లేదు. అండ్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇవి నాకు మామూలుగానే లేవు. సో నేనేం పక్కనేం పెట్టలేదు. సో సినిమాలు ఎక్కువ చూడరు, సోషల్ మీడియాలోనూ ఎక్కువ యాక్టివ్ లేరు. సో అలా జరిగింది. ఐఎమ్ నాట్ అ బోరింగ్ పర్సన్. నో వాట్ ఐ మీన్ టు సే, మీ ప్రిపరేషన్లో రిలాక్స్ అవ్వాలి అంటే మరి ఏం చేశారు అంటే? సినిమాలు చూస్తాను అంటే, కానీ ఇప్పుడు మీరు ఒక జానర్ అడిగి మీకు ఏది ఇష్టం అంటే నేను చెప్పలేను. ఏది పడితే అది చూస్తాను అనమాట. ఓకే. అండ్ డాక్యుమెంటరీస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఏవో ఒకటి కొత్తగా తెలుస్తూ ఉంటాయి కదా వాటిలో. లైక్ చైనా మీద డాక్యుమెంటరీలు చూడడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఐఎమ్ లైక్ ఇట్ ఫీల్స్ లైక్ అ బ్రిలియంట్ ఫ్లీట్ టు మీ వాట్ దే హ్యావ్ మేడ్ ఇన్ 30 years. ఇట్స్ ఇంపాసిబుల్ సంథింగ్. ఐ డోంట్ థింక్ ఐ కుడ్ ఇన్ మై వైల్డెస్ట్ డ్రీమ్స్ థింక్ ఆఫ్ సంథింగ్ సచ్ అ డ్రాస్టిక్ చేంజ్. సో అవి చూస్తుంటాను అనమాట. అసలు వీళ్ళు ఏం చేశారు, ఎలా వచ్చారు, అలాంటివి చూడడం నాకు చాలా ఇంట్రెస్ట్. గ్రాండ్ పేరెంట్స్తో దగ్గర పెరగడం, గ్రాండ్ పేరెంట్స్తో అట్లీస్ట్ కొంతకాలం అన్న టైం స్పెండ్ చేయగలడం అందరికీ దొరికే అదృష్టం కాదు. సో పేరెంట్స్ దగ్గర పెరగడానికి, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరగడానికి మీరు చూసే ఉంటారు చాలామందిని. అది మీ ఓన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ వీఆర్ ఫార్చునేట్, మై పేరెంట్స్ ఆర్ ఆల్సో ఫార్చునేట్ కదా. ఆ టైంలో మై మదర్ అండ్ ఫాదర్ కుడ్ గివ్ టైమ్ టు దేర్ కెరియర్. మమ్మల్ని అక్కడ వాళ్ళ దగ్గర ఉంచి. సో గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వన్ మెయిన్ థింగ్ ఏంటంటే దే గివ్ యూ టైమ్, దే విల్ మోల్డ్ యువర్ మైండ్ థింకింగ్ అనమాట. పేరెంట్స్తో పెరిగిన వాళ్ళకు ఇది ఏది ఉంటుందంటే వాళ్ళు మన బాగోగులు చూస్తారు, ఏం చదువుతున్నామా లేదా, తిన్నామా లేదా, ఇవి చూస్తారు. గ్రాండ్ పేరెంట్స్ ఏంటంటే మీరు ఏది ఆలోచిస్తున్నారో గమనించగలరు, వాళ్ళకి ఆ టైం ఉంటుంది. అండ్ మా తాతగారు ఏంటంటే మాట్లాడేవాళ్ళు అనమాట బాగా మాతో. అండ్ ఐ మీన్ హీ వాజ్ ఆల్వేస్ నోయింగ్ వాట్ వీ థింక్, హౌ వీ థింక్. మా ఫాదర్తో అసలు అంత టాకింగ్ ఎప్పుడు జరగలేదు నాకు రీసెంట్ టైమ్స్ వరకు. అంటే ఐ విల్ గివ్ యూ స్మాల్ ఎగ్జాంపుల్. నాకు తెలిసి ఇట్ వాజ్ 2 examples ఐ విల్ గివ్ యూ. ఒకటి ఏంటంటే ఆయన పొద్దున్నే లేచి న్యూస్ పేపర్ చదువుతుంటారు, పక్కన కూర్చుని ఉండేవాళ్ళం. అండ్ ఐ వాజ్ జస్ట్ చూస్తున్నాను, ఒక వాల్కనో ఫోటో ఉండింది. ఐ వాజ్ హార్డ్లీ అరౌండ్ 6 or 7 years. ఆ టైంలో వాల్కనో ఉంటే కొత్తగా అనిపిస్తే అడిగాను ఏంటది అని. దెన్ హీ టోల్డ్ మీ ఇది ఇలా ఉంటుంది, బర్స్ట్ అవుతుంది, జనాలు చనిపోతారు, సమ్వేర్ పీపుల్ డైడ్, సమ్వేర్ ఇన్ యూరోప్ ఆర్ సంథింగ్. అండ్ దెన్ ఐ గాట్ వెరీ యాంగ్షియస్, అమ్మో ఇలాంటిది ఏదన్నా హైదరాబాద్లో వస్తే మేమేమైపోతామని. దెన్ అడిగాను మరి మనకు వస్తే ఎలాగ ఎప్పుడైనా వచ్చిందా ఏంటి అని. అడిగితే తాతగారు అన్నారు లేదు ఇండియాలో రావు అని. అదేంటి ఎందుకు రావు అంటే ఇక్కడ లేవు వాల్కనోస్, యాజ్ ఎ జియోగ్రఫికలీ వీఆర్ నాట్ హ్యావింగ్ అని. అప్పుడు నేను హమ్మయ్య అన్నాను అంతే. దానికి ఆయన గంట క్లాస్ స్పీకర్ అనమాట. అంటే మనుషులు ఎక్కడ ప్రాణం పోయినా అది ఒకటి కాదా, నీకు అప్పుడే ఇది నా రాష్ట్రం, ఇది నా దేశం అనేది అవసరం నీకు. సో అలాగా
your personality molds a lot. That's what I was telling you, right? My morals and values a lot come from him. Yes. So he was very sure that we understand those intricacies at the very beginning of our age. అండ్ ఇప్పుడు అప్పట్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే పెద్ద క్రేజ్. అప్పట్లో ఇన్జమాముల్ హక్ వాజ్ ది కెప్టెన్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ ఎప్పుడు బాగా స్కోర్ చేసేవాడు అనమాట. ఆయన బ్యాటింగ్కి వస్తే అబ్బాయి ఎందుకు వచ్చాడని నేను తిట్టుకునేదాన్ని. అండ్ ఒకరోజు ఆయన డకౌట్ అయినట్టున్నారు అండ్ ఇండియా వన్ ద మ్యాచ్ అండ్ ఐ మేడ్ ఇట్ అ బిగ్ పాయింట్. ఐ వాజ్ సెలబ్రేటింగ్. వాజ్ హార్డ్లీ 11-12 years. అప్పుడు కూడా దెన్ హీ మేడ్ మీ సెట్. నువ్వు అసలు అంత ఆనందపడిపోవాల్సిన అవసరం ఏముంది? నేను ఆస్ట్రేలియా మీద గెలిచినప్పుడు ఎందుకు చేయలేదు, నువ్వు పాకిస్తాన్ మీద గెలిచినప్పుడు ఎందుకు చేస్తున్నావు, ఐ యూ గెట్టింగ్ ఎట్ వాట్ యు ఆర్ డూయింగ్ అని. యూ షుడ్ నాట్ హేట్ సమ్వన్ just because society is telling you something. You should not love something. You should have a reason for everything. You should think and take things rationally. Emotions kuda oka ardham undalanedi, like those things he was very particular. తాతగారు ఏం చేస్తుండేవారండి? ఆయన ఏజీస్ ఆఫీస్లో వర్క్ చేశారు అండ్ హీ రిటైర్డ్ వెరీ లాంగ్ బ్యాక్, మేబీ వెన్ ఐ వాజ్ 10 years. నౌ హీఈస్ రిటైర్డ్ అండ్ హ్యాపీలీ సెటిల్డ్. ఇక్కడ దిల్సుఖ్ నగర్ దగ్గర ఉంటారు. ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉన్నారు అని అంటే ఈ సందర్భంగా మీడియా ముఖంగా మీరు ఎవరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే ఏం చెప్తారు? ఆల్ మై ఫ్యామిలీ, ఎవ్రీ వన్ ప్లేడ్ దేర్ పార్ట్. ఐ మీన్ ఇప్పుడు నేను చెప్పిన స్టోరీస్లో కూడా యూ కెన్ సీ a lot of people played different roles and everyone, it's like a vanta chesinattu. All the ingredients came together and the final result came out to be this. So it's not just me, my mother, father, tatagaru, ammamma, pinni, pedamma, everyone, mamalu, ma chelli, everyone played their own role. And also social media, internet played a very big role. So I think major thanks to my family. Yeah. గురువులు అంటే Teacher. What about your guru? Teachers ante I had different teachers at different phases of my life. So ikkada in UPSC preparation lo there was one sir that I came across. Ante ఆయన ఎప్పుడు నన్ను యూపీఎస్సీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మెంటర్ కింద అలా ఎప్పుడు ట్రీట్ చేయలేదు. అండ్ అట్ ద సేమ్ టైం నేను కూడా ఎప్పుడు ఆయన ఒక మెంటర్ అని ఈ నోట్స్లు చదివించుకొని చూపించుకోవాలి, ఆన్సర్స్ రాసి చూపించుకోవాలని కాదు. హిమాంశు ఆయన పేరు. సో వాళ్ళ మిస్సెస్ కూడా మేడం ఈజ్ అన్ ఐఆర్ఎస్ ఆఫీసర్. తన వీడియోస్ నేను యూట్యూబ్లో ఇలాగే చూసేదాన్ని అనమాట. అండ్ ఐ డెంట్ నో దే బోత్ వర్ మ్యారీడ్. ఓకే. ఆవిడ గురించి నేను ఇంతోనే ఇలా చెప్పేదాన్ని. ఆయన కూడా మంచిగా వినేవాడు, ఎప్పుడు చెప్పలేదు దట్ హీ. So he was all through my preparation time. So thanks to him. And school nunchi alaga I had my own teachers to help me at every point. Like ippude sir ela unnaro intaku mundu kuda ante last moment varaku kuda interview appudu kuda I used to call back my teachers and professors. NIT lo IIM lo evana doubts unte, electrical engineering సంబంధించి డౌట్స్ ఉన్నా లేకపోతే మార్కెటింగ్ కొన్ని సంబంధించిన డౌట్స్ ఉన్నా, used to call back my professors. So everyone helped me. We just have to reach out, Andy. Many times we just have to just reach out, tell them that we need you. A lot of people will be ready to help us. And అదొక్కటే చెయ్యం. ఢిల్లీలో మీరు కోచింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ ఇంటర్వ్యూకి కానీ పర్టికులర్గా ఎవరి దగ్గరికి వెళ్ళలేదా? మీ అందుగానే ప్రిపేర్ అయ్యారా? ఇంకా అంతా ఆన్లైనే జరిగింది. ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి లేదు. యాక్చువల్గా ప్రిలిమ్స్ వరకు వీ కుడెంట్ మూవ్ ఎనీవేర్. సో ఆన్లైన్లోనే ఆన్సర్స్ క్వశ్చన్స్ రాయడము, ఎట్లనన్నా సొంతంగా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ కానీ మాక్ ఆన్లైన్ ఆల్ ఇండియా టెస్ట్ అవుతాయి, వాటి గురించి కానీ అలా రాసేదాన్ని. తర్వాత మెయిన్స్ టైంలో ఫస్ట్ ఒక టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యాను, సోషియాలజీ. నాకు అంతగా నచ్చలేదు. మళ్ళీ శంకర్ ఐఏఎస్ అని ఒకటి ఉంటుంది, అందులో జాయిన్ అయ్యాను. మీరు నమ్మరు, జనవరిలో నాకు ఎగ్జామ్ ఫస్ట్ వీక్లో 7th నుంచో 8th నుంచో స్టార్ట్ అయింది. నవంబర్ లాస్ట్ వీక్లో ఎగ్జామ్ రాస్తే 250 మార్క్స్ పేపర్కి 72 వేశారు నాకు. ఇట్ ఇస్ వెరీ లో, ఇట్స్ వెరీ వెరీ లో. సో మై వరల్డ్ కేమ్ టు అన్ ఎండ్ యాక్చువల్లీ టు అ పాయింట్. డిసప్పాయింట్ అయిపోతాం కదా, ఇలా వస్తే అసలు మనం ఎలా పాస్ అవుతాం అనే క్వశ్చన్ వచ్చేస్తుంది కదా. నాకు క్వశ్చన్ పేపర్ కూడా కంప్లీట్ చేయలేకపోయాను సోషియాలజీలో, ఎందుకంటే జిఎస్ చేసేదాన్ని, ఏముంది వెంటనే రాసేయడం. సోషియాలజీలో ఏంటంటే థింకింగ్ చేసి రాయాలన్నాను కదా మీకు, కొంచెం క్రియేటివిటీ, ఆ ప్రో లెవెల్నెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్. దానికి కొంచెం వీ హ్యావ్ టు థింక్ అండ్ రైట్.
ఆ థింకింగ్లో టైం పట్టేది. నేను పేపర్ కూడా కంప్లీట్ చేయలేకపోయేదాన్ని. నాకు ఫస్ట్ టైం 72 వేశారు, నెక్స్ట్ పేపర్లో 86 వేశారు. ఇట్స్ వెరీ రాంగ్, ఇట్స్ వెరీ లెస్. మీకు కోచింగ్లోనే ఇంత తక్కువ వేస్తారంటే యాక్చువల్ పేపర్లో ఇంకా తక్కువ వేస్తారు. సో నేను ఆయనకు కాల్ చేశాను, ఎవరైతే ఎవాల్యుయేట్ చేశారో ఆయనకు కాల్ చేసి ఏంటి నేను చేసిన తప్పని అడిగాను. ఆయన అన్నారు యూ విల్ స్కోర్ వెల్ అన్నాను. సార్ మీరు వేసింది 72, మీరు నేను స్కోర్ వెల్ అంటే ఊరికే చెప్పకండి, టెల్ మీ బికాజ్ జస్ట్ 1 month ఉందని. సో హీ సెడ్ హీ టోల్డ్ మీ వన్ థింగ్ ఓన్లీ, నీకేంటంటే ఇష్యూ అడిగింది కరెక్ట్గా రాయలేదు అంతే, బట్ దట్ క్రియేటివ్ థింకింగ్ ఆర్ వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్, దట్ యూనిక్నెస్ ఇన్ ద పేపర్ ఇస్ దేర్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ పికప్ దట్ బేసిక్ థింగ్స్. మిగతా వాళ్ళ పేపర్లలో ఏదైతే ఉంటుందో అది నీ పేపర్లో లేదు, వేరే వాళ్ళ పేపర్లో లేనిది నీ పేపర్లో ఉంది. మిగతా వాళ్ళ దగ్గర ఉన్నది అదొకటి పిక్ చేసుకో చాలు అన్నాను. ఐ ఆస్క్డ్ హిమ్ హౌ, సో గేవ్ మీ ఫ్యూ టిప్స్. అంటే సోషియాలజీలో ఏమన్నా ఆన్సర్స్ చాలా సొసైటీల మీద ఉంటాయి కాబట్టి అవి జనరల్ స్టడీస్ వాళ్ళు రాసినట్టు రాయకుండా కొంచెం సోషియాలజికల్ యాంగిల్లో రాయాలి, అంటే యాజ్ అ సబ్జెక్ట్ రాయాలన్నమాట. ఇప్పుడు ఉమెన్స్ ఇష్యూస్ ఉంది, మీ టూ మూమెంట్ మీద క్వశ్చన్స్ అడిగారు. ఓకే, దానికి యూజువల్ వర్డ్స్ యూజ్ చేసి ప్యాట్రియార్కీ అని లేకపోతే ఉమెన్ ఆర్ నాట్ రెస్పెక్టెడ్ అని ఇలా రాస్తే అది చాలా జనరల్ ఆన్సర్ అయిపోతుంది. అలా కాకుండా టెక్నికల్ వర్డ్స్ యూజ్ చేయాలి. సోషల్ కన్స్ట్రక్ట్స్, సోషల్ ఇన్స్టిట్యూట్ యాజ్ అ మ్యారేజ్ అని, లేకపోతే ప్యాట్రియార్కీలో కూడా వై ఓన్లీ సర్టన్ కమ్యూనిటీస్ హ్యావ్ డీప్ ప్యాట్రియార్కీ. మీరు హర్యానాలో చూస్తే ఇట్స్ మోర్, వీఆర్ మచ్ మోర్ లిబరల్ సదర్న్ ప్లేస్. అలా కొంచెం టెక్నికల్గా రాయడం నేర్చుకోవాలి. సో ఆ 1 month వాట్ కాల్ ఐ టుక్ వాజ్ ఐ డిడ్ నాట్ రైట్ మోర్ పేపర్స్ ఎనీమోర్. ఏంటంటే మీకు 72 వచ్చినప్పుడు టెన్షన్ అయిపోయి బాగా ప్రాక్టీస్ చేసి ఇది అవ్వాలంటే ఐ హ్యాడ్ ఓన్లీ 1 month. అట్ దట్ పాయింట్ ఐ టుక్ అ కాల్ దట్ ఓకే జిఎస్లో అయితే ఆన్సర్ రైటింగ్ ప్రిపరేషన్ నేను చేశాను. నౌ ఐ హ్యావ్ టు పికప్ దట్ new things in sociology. So I stopped giving more and more sociology tests and I started working on making it sound more sociological. అంటే ఆ టర్మ్స్ యూస్ చేయడం కానీ, మోర్ థింకర్స్ని యాడ్ చేయడం కానీ, నా ఓన్ పర్స్పెక్టివ్ని బిల్డప్ చేసి కాంక్రీట్గా రాయడం. నా ఓన్ పర్స్పెక్టివ్ రాసినప్పుడు కూడా ఆ వర్డ్స్ యూస్ చేస్తేనే దాంట్లో ఆ కిక్ అనేది వస్తుంది, ఆ సోషలాజికల్ వే ఆఫ్ ఇట్ రైటింగ్. సో ఆ 1 month ఐ టుక్ దట్ ఛాన్స్, లెట్ మీ డూ దిస్ వర్క్ అండ్ ఐ విల్ మేనేజ్ మై ఆన్సర్ రైటింగ్. సో ఇట్ క్లిక్డ్ అండ్ ఫైనలీ నాకు 275 వచ్చాయి మొత్తం పేపర్లో. సో 1.5 monthలో దట్ చేంజ్ హ్యాడ్ టు బీ డన్. యూ హ్యావ్ టు వర్క్. ఎక్కడైనా సరే యూ విల్ ఆల్వేస్ ఫైండ్ ఇష్యూస్ లైక్ దిస్. ఐటీసీలో కూడా ఇంటర్న్షిప్ అయినప్పుడు 2 months ఐ వర్క్, 2.5 months ఉంటుంది. 2 months వర్క్ చేశాక నా మేనేజర్ అన్నారు నువ్వేం చేయలేదు అన్నారు. 2 months అయ్యా అండ్ హీ వెంట్ ఫర్ అ స్పెయిన్ వెకేషన్. అది చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు వెకేషన్. ఐ హ్యాడ్ ఓన్లీ ½ month. ఓకే, అండ్ నేను చేసిందంతా మళ్ళీ రీవర్క్ చేయాలి నేను. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ నౌ ఆల్సో. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కీప్ హ్యాపెనింగ్. వీ షుడ్ నాట్ లూజ్ ద హోప్. జస్ట్ వెనక్కి తిరిగి ఎక్కడ తప్పైందో చూసుకొని ఫటాఫటా దాన్ని రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్ళిపోవడమే. అండ్ దట్ వర్క్ దెన్ ఆల్సో. ఐ గాట్ అ పీపీఓ, దే వర్క్ నౌ ఆల్సో. సో షుడ్ నాట్ గెట్ డిసప్పాయింటెడ్. ఆ తప్పు అనేది మేబీ ఇట్ విల్ బి వెరీ స్మాల్. యూ మస్ట్ హ్యావ్ డన్ 90% కరెక్ట్ ఓన్లీ. 10% ఎక్కడో తప్పు అవుతుంది. ఆ 10% రెక్టిఫై చేసుకుంటే అగైన్ ఇట్స్ 100% ఎస్.